హామీలు ఇవ్వకపోతే మేము కట్టమంటేనో లేకపోతే మేము చేయమంటే కాదు కదా, చేసి తీరాల్సిందే బీజేపీ రేపు కూటమి వచ్చాక. రైట్. సో దీనివల్ల దాంతోపాటు అండి, బాలకోటయ్య దాంతోపాటు గారిని అరెస్ట్ ఇంత ఒక కూటమి ఇంత కలిసికట్టుగా ముందుకెళ్తున్న తరుణంలో ఈ మహాసేన రాజేష్ యూటర్న్ తీసుకొని ఉరి మంగళం మీద పడ్డట్టు పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారు ఏంటి ఆయన? ప్రతి వాళ్ళు ఏంటంటే ఫేమస్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనాలి. ఆయన అసలు ఆ పవన్ కళ్యాణ్ ఆయన మీ కూటమిలోనే ఉన్నాడు కదా, ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. దేవుళ్ళు కూడా వదలకుండా కాంట్రవర్సీలు ఏ రకంగా చేశారో, పార్వతీదేవి గారి శీలాన్ని శంకించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, అలాంటి వ్యక్తి గురించి మనం డిస్కస్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది నాకు. ఒకప్పుడు నేను తెలియక అన్నాను ఆ మాటలని, తర్వాత సరిదిద్దుకోవాలని చూసినా తెలియని తనంలో ఏదైనా అనగల మనస్తత్వం ఉన్న వ్యక్తిని తొందరగా ఎవరు పికప్ చేయరు, అది అందరికీ తెలిసిన సత్యమే. ఇప్పుడు మారిపోయాను అన్నా కూడా కొంత టైం ఇప్పుడు కొంచెం టైం పట్టిద్ది కదా, కొంచెం టైం పట్టిద్ది. ఆయన చేంజ్ అయ్యాను, నేను నా ఆలోచన విధానం మారిందన్నా కూడా కొంతకాలం వేచి చూడాల్సి వస్తుంది, ఆయన వ్యక్తిత్వాన్ని చూడాల్సి వస్తుంది, కొంతకాలం అబ్జర్వేషన్ లో పెట్టాల్సి వస్తుంది, గమనిస్తా ఉంటారు. సో దానివల్ల ఏదో ఆయన అనుకున్న ఫలితాలు జరగలేదనో, లేకపోతే ఆయన అనుకున్నది జరగలేదో, ఆయన ఇమీడియట్ గా ఎదగలేదనో, ఆయన దేనికోసమో తాపాత్రయపడుతూ అది అందలేదని చెప్పి ఇంకెవరో కారణం అని చెప్పి వాళ్ళ మీద పడడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. లీడర్ గా ఎదగాలనుకునేవాడు ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటిని సరి చేసుకుంటాడు, కానీ అది ఆ బురదను ఎవరో ఒకళ్ళు ఎత్తిని చల్లేద్దాం, మనం ఫేమస్ అయిపోదాం అనుకుంటే ఎప్పటికీ లీడర్ ఎవరు. మొన్న బాలకోటయ్య గారే చెప్పారు, దళిత ఉద్యమం అంటే మహాసేన రాజేష్ కాదు, మేము ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, కొన్ని వేల కేసులు ఉన్నాయి మా మీద, ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాం, మేము ఇంత చేసినాం దళితుల కోసం. ఆయన ఏ రోజైనా ఒకళ్ళకన్నా ఒక దళిత వ్యక్తి కన్నా చేశాడా? యూట్యూబ్ లో కూర్చొని వీడియోలు చేసినంత మాత్రాన్ని లీడర్ అయిపోతారని ఏదైతే దళిత ఉద్యమాన్ని నడిపిస్తున్నారో ఆ గ్రేట్ పర్సనాలిటీ బాలకోటయ్య గారే మాట్లాడారు. ఇంక ఈ రోజు మహాసేన రాజేష్ మాటల గురించి మనం డిస్కస్ చేయడం అనేది అర్థం లేని విషయంగా నేనైతే భావిస్తాను. అంటే ఆయన మీ నాయకుడిని అన్నాడు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఆయన మా నాయకుడిని అందరూ మీతో వచ్చిన సమస్య ఏంటంటే జనసేన నాయకులతో మీరు ప్రశ్నించడం అలవాటు చేసుకున్నారు, కానీ ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడానికి మీరు కొద్దిగా సఫికేషన్ ఫీల్ అవుతారు. దారిని పోయే వాళ్ళందరూ మరుగుతా ఉంటే వాళ్ళందరూ కూర్చొని సమాధానం మనం దారిని పోయేవాడేం కాదే, అతను దారిని పోయేవాడేం కాదే, మీ కూటమిలో ఉన్నాడు ఆయన. ఈజ్ వెరీ మచ్ విత్ టీడీపీ, ఈజ్ వెరీ మచ్ విత్ టీడీపీ. ఇదెవరో వైసీపీ వాళ్ళు కూడా కాదు, అతను మీ కూటమిలోనే ఉన్నాడు. స్పష్టం. రాజేష్ గారిని మేము దారిని పోయే వ్యక్తిగానే చూస్తాం, కూటమికి కట్టుబడే వ్యక్తి అయితే కూటమికి ప్రధాన కారణం లిస్ట్ పెట్టండి ఈ రోజు నుంచి, మేము దారిని పోయే వాళ్ళగా చూస్తున్న వ్యక్తుల జాబితా అని చెప్పి ఒకటి జనసేన లిస్ట్ ప్రకటించండి. అది అడగం ఇంకా మేము కాదు శివపార్తి గారు, కాదు మీరేం చేస్తారంటే మా జాబితా ఇదండి, మీరు ప్రతిరోజు ప్రెస్ రిలీజ్ ఇస్తారు కదా, దారిని పోయే వాళ్ళ జాబితా ఇది, మేము వీళ్ళ గురించి మేము మాట్లాడము, మీరు ప్రశ్నలు అడగమాకండి అని పెట్టేయండి. దాన్ని చూసి మేము అది మినహా మిగిలిన అడుగుతాం, అది మినహా మిగిలిన అడుగుతాం. ఫేమస్ అవుతారు, తర్వాత ఆయన మీద రివర్స్ మనం చూస్తారు, ఒక మాట జనసేన రాజేష్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఇప్పటికీ కూడా, ఆయన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి. మీరు దళిత అని మాట్లాడుతున్నారు, అంబేద్కర్ మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆయన, అది మర్చిపోతున్నారు. రైట్. ఆయన అంతే వాసు గారు అంతా మంట పెట్టేసి చూస్తా ఉంటారన్నమాట. ఏమండి ఆయన మాట్లాడాడు కాబట్టి అడిగాం, మీతో వచ్చిన సమస్య మీకు ఇందాక కూడా చెప్పా. మీరేంటంటే జనాల్ని ప్రశ్నలు అడుగుతారు, ఎవరన్నా ప్రశ్న అడిగితే మీరు సఫికేషన్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి వచ్చింది, లేకపోతే వాళ్ళ ప్రస్తావన కూడా రాదుగా. మీరు అడిగిన ప్రశ్న మేము చెప్పకపోతేనో భయపడితేనో జడుచుకొని మీరు భయపడరు, మీరు అసలు ప్రశ్నే అడగద్దంటారు. ఇదేంటంటే పాలక పక్షానికి జనరల్ గా ఈ టెండెన్సీ ఉంటుంది, మీరు ఇంకా అధికారంలోకి రాకుండానే వచ్చేసింది మీకు ఈ టెండెన్సీ. కాదు నేను గమనిస్తున్నా కదా, మీరు ప్రశ్నలు అడగటం అలవాటైపోయి ఎవరన్నా మిమ్మల్ని
ప్రశ్న అడిగితే మీరు తట్టుకోలేకపోతున్నారు. డిబేట్ అంతా కొనసాగిద్దామా, ఇంకేమైనా విషయాలు ఉంటే మీరు దీన్ని కాన్ఫ్రంటేషన్ మోడ్ లోకి తీసుకొచ్చారు కాబట్టి నేను జవాబు చెప్పలేదు అనుకోండి, నేను మాట్లాడలేదు అంటాను. గారి గురించి అడిగారండి, నేను చెప్పాను. ఆయన గురించి ఇంకా కంటిన్యూ దారిని పోయే వాళ్ళు అనే మాట ఉంది చూసారా? మీకు నచ్చకపోయినంత మాత్రం నచ్చని వాళ్ళందరూ దారిని పోయే వాళ్ళు కాదుగా. మనకి చాలా మంది నచ్చరండి, మనకి చాలా మంది నచ్చరు, వాళ్ళందరినీ దారిని పోయే వాళ్ళు అంటావా? అలా కాదండి, నచ్చకపోవడం ఇక్కడ నచ్చడం. ఆయన ఎవరి గురించో మాట్లాడితే నేను మిమ్మల్ని అడగనండి, మీ నాయకుడి గురించి మాట్లాడాడు కాబట్టి అడిగాం. ఓకే, ఐ విల్ కమ్ టు యు. ఇలా కాస్త రిలాక్స్ అవ్వండి, కాఫీ టీ తాగి రిలాక్స్ అవ్వండి. నేను ఒకసారి వైసీపీ నాయకురాలు, వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారు వచ్చారు. సో